సైకిల్ పాతదైపోయింది, పారేసేద్దాం, కొత్తది కొనేద్దాం అందరికీ తెలిసిన విషయమే. కానీ సాయి కిరణ్, ఉదయ్ కిరణ్ అనే ఇద్దరు మిత్రులు మాత్రం మెకానికల్ ఇంజనీర్ చదువుతున్నారు బీటెక్లో. వాళ్ళు మాత్రం పాత సైకిల్ని ఎందుకు పారేయాలి, పారేయాల్సిన అవసరం లేకుండా దాన్ని ఏ విధంగా ఉపయోగించవచ్చు అనేటువంటి ఒక కొత్త బ్యాటరీతో ఈ సైకిల్ని తయారు చేయడం జరిగింది. అసలు ఈ సైకిల్ ఏ విధంగా ఉంటుంది, ఎట్లా నడుస్తుంది, ఎంత మైలేజ్ వస్తుంది, ఇవన్నీ అంశాలు మనం వాళ్ళతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో బ్రదర్. హాయ్. ఏం చేస్తూ ఉంటారు మీరు? నా పేరు సాయి కిరణ్, ఇతని పేరు ఉదయ్ కిరణ్. మేము బీటెక్ ఫస్ట్ ఇయర్ మెకానికల్ ఇంజనీర్స్ అండి. ఓకే. ఏంటి మీ ప్రధానంగా అసలు ఏంటి క్రియేషన్, ఈ పాత సైకిల్ని ఇట్లా ఆ బ్యాటరీగా చేయాలనేటువంటి ఆలోచన అసలు ఎట్లా వచ్చింది? నార్మల్గా ఇంట్లో ఒక పాత సైకిల్ మూలకు పడి ఉండిపోయింది తమ్ముడిది. మేము ఏం ఆలోచించామంటే ఎలక్ట్రిక్తో ఏదైనా మోటార్ కానీ ఏదైనా ఫిక్స్ చేస్తే ఏదైనా నడుస్తుందా అని చెప్పేసి మేము ఆలోచించాము. సో దీని గురించి మేము గూగుల్లో కొన్ని బుక్స్లో చూసి మేము మోటార్ కనుక్కున్నాము. మోటార్ ఎక్కడ దొరుకుతుందో చూసుకొని మేము ఒక మోటార్ తెచ్చేసి మా సైకిల్ మొత్తం అన్ని భాగాలు తీసేసి మేము ఒక కొత్త బాడీని డిజైన్ చేసి మేము ఆ బాడీ డిజైన్ ప్రకారంగా మోటార్, కంట్రోలర్, యాక్సిలరేటర్, టైప్ అన్నీ ఫిట్ చేసుకున్నామండి. బ్యాటరీ కెపాసిటీ ఏ విధంగా ఉంటుంది, అంటే ఎట్లా ఛార్జ్ అవుతుంది, ఎంతసేపు ఛార్జ్ అవ్వచ్చు, తర్వాత మీరు మైలేజ్ టెస్ట్ ఏమైనా చేశారా? మైలేజ్ టెస్ట్ చేసాము. మైలేజ్ టెస్ట్ కానీ బ్యాటరీ కానీ ఎట్లా ఉంటుంది, ఎట్లా అసలు ఎలా మూవ్ అవుతుంది? ఓకే, ఫస్ట్ మనకి ఇది వచ్చేసి మేము ఇక్కడ హబ్ మోటార్ అనేది యూజ్ చేసామండి. నార్మల్గా మనం డీసీ మోటార్ చూస్తాము, దానికి నార్మల్ మోటార్స్ పెడితే కానీ మనకి దాన్ని గేర్ కానీ చైన్ కానీ పెట్టాల్సి వస్తుంది. కానీ మేము అలా కాకుండా గేర్ కానీ చైన్ కానీ పెడితే ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం నార్మల్గా సైకిల్ చైన్ లూజ్ అవ్వడం కానీ చూస్తూ ఉంటే ఊకే చైన్ పడిపోవడం అలాంటివి జరుగుతుంటాయి కదా. సో అలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకు అని చెప్పేసి మేము ఇక్కడ ఒక హబ్ మోటార్ తీసుకున్నామండి. ఆ హబ్ మోటార్ వచ్చేసి 36 volts 500 watts అండి దాని పవర్. సో దాని ద్వారా మేము అది డైరెక్ట్ ఒక టైర్ రిమ్ కి ఫిట్ చేసేసాము. టైర్ కి రిమ్ ఫిట్ చేసేసి మేము సైకిల్ బ్యాక్ సైడ్ పెట్టేసామండి. యాక్సిలరేటర్ ఎలా ఉంటుంది, ఎన్ని కిలోమీటర్లు మనకు మైలేజ్ వస్తుంది, ఎట్లా పికప్ ఎట్లా ఉంటుంది, ఇది బ్రేక్ సిస్టమ్ కానీ పికప్ సిస్టమ్ కానీ ఎట్లా ఉంటుంది? ఓకే, ఫస్ట్ మనం వస్తే ఇది ఇగ్నిషన్ అండి. ఒక ఫస్ట్ మనం కీ ఆన్ చేస్తే మాత్రం మనకి ఇక్కడ బ్యాటరీ ఇండికేషన్ అనేది కనిపిస్తుంది. సో మన బ్యాటరీ ఎంత ఛార్జ్ అయ్యింది అని చూపిస్తుంది. సో మళ్ళీ ఇంకోసారి మనం ఇగ్నిషన్ ఆన్ చేస్తే మనకి హెడ్ లైట్ ఆన్ అవుతుందండి. సో ఎప్పుడైతే ఇది ఆన్ అయిందో ఇక లైట్ వస్తుందో మనకి ఛార్జింగ్ చూపిస్తుంది. సో ఇప్పుడు మన సైకిల్ రన్నింగ్, మోటార్ కి కరెంట్ పాస్ అవుతుందండి. సో ఎప్పుడైతే మనం ఈ యాక్సిలరేటర్ చూసామో, సో నార్మల్ గా మనం ఒక యాక్టివ్ ఎలా నడుస్తామో అలానే ఇది కూడా నడుస్తుందండి. ఎప్పుడైతే ఇట్లా నార్మల్ గా యాక్సిలరేషన్ ఇచ్చామో సో అది ముందుకు వెళ్ళిపోతుంది ఆటోమేటిక్. రెడీ చేయడానికి మీకు ఎంత ఖర్చు అయింది? సో మేము ఇది ఒక పాత సైకిల్ తీసుకున్నామండి. ఇందులో ఏవి కొత్తవి కాదు, ఒక మోటార్ ఒకటి కొత్తది, బ్యాటరీస్ కొత్తవి. సో ఇక్కడ మనం ఏం యూజ్ చేసామంటే ఒక పాత సైకిల్, ఇంకొక స్క్రాప్ మెటీరియల్ అండి. స్క్రాప్ అంటే స్టాండర్డ్ మెటీరియలే, కాకపోతే అవసరం రానిది మేము ఇందులో యూజ్ చేసుకొని చేసాం. సో ఇదంతా చేసి అయిపోయి నాకు ఒక 15,000 వరకు ఖర్చు వచ్చిందండి. ఓకే, అంటే ఇది మార్కెట్లోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన మీకుందా? మార్కెట్లో తీసుకురావాలన్న ఆలోచన ఇప్పటికీ ఏమీ లేదు. సో మేము ఫస్ట్ ఒకటి చేసాము. సో ఇదంతా ఒక ఇది ఒక వన్ కైండ్ ఆఫ్ ట్రయల్ రన్. సో ఇది ఒక ఆల్టరేషన్ ప్రాసెస్ అన్నమాట. అంతా మన సొంతంగా ఫిట్ చేసుకొని అంతా మనం సొంతంగా చేసుకుంటాం కదా. సో మేము ఫస్ట్ ఇది ఎక్స్పీరియన్స్ అయ్యాం, ఇది ఎలా ఉంటుంది, ఎలా నడుస్తుంది. సో ఇందులో మనకు కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా కనిపించాయి అనమాట. సో దానికి బేస్ చేసి మేము ఇంకోటి చేద్దాం అనుకుంటాం. అంటే ఎన్ని కిలోమీటర్లు వస్తుంది మైలేజ్? సో వన్స్ ఒక 1.5 hour ఫుల్ ఛార్జ్ అవుతుంది. 1.5 hour ఛార్జ్ అవుతుంది. 1.5 hour ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఓకే. సో 1.5 hour ఫుల్ ఛార్జ్ కాగానే ఎప్పుడైతే మనం సైకిల్ తీస్తామో అందులో మనకి ఇక్కడ స్లో మోడ్ అని, ఫాస్ట్ మోడ్ అని ఒక స్విచ్ ఉంటుంది. స్లో మోడ్ లో పెట్టామనుకో, స్లో మోడ్ లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే మన టాప్ స్పీడ్ వచ్చేసి 25 km/h వెళ్తుంది. 25 km/h వెళ్ళినప్పుడు మనకు యావరేజ్ మైలేజ్ వచ్చేసి కంపల్సరీ 48 వస్తుందండి. కంపల్సరీ 48 to 50 kilometers వస్తుంది. సో మనకి ఎక్కువ మైలేజ్ కావాలి, ఎక్కువ దూరం వెళ్ళాలంటే మనం స్లో మోడ్ లో వెళ్ళి పెట్టుకుని వెళ్ళాలి. యాక్సిలరేటర్ స్పీడ్ ఎంత కెపాసిటీ ఉంటుంది, అంటే ఎన్ని km/h ఉంటుంది? స్లో మోడ్ లో వెళ్ళామనుకో 25 km/h స్పీడ్ వస్తుంది. అదే ఫాస్ట్ మోడ్ పెట్టుకున్నాం అనుకో మనకి 45 km/h వస్తుంది. సో 45 km/h వెళ్తే డిసడ్వాంటేజ్ ఏంటంటే మోటార్ కి ఒక కరెంట్ ఎక్కువ వెళ్తుంది కాబట్టి మనకు మైలేజ్ కొంచెం తగ్గొచ్చు. 37-38+ వస్తుంది. సో ఇప్పుడు ఈ మీరు యూజ్ చేసినటువంటి, అంటే ఇప్పుడు ప్రిపేర్ చేసినటువంటి వెహికల్ అంటే ఎట్లా, అంటే ఏ బేసిస్లో ప్రిపేర్ చేశారా? అంటే కాలేజెస్కి వెళ్ళే విధంగా ప్రిపేర్ చేశారా? అంటే చాలామంది ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్కి కానీ ఇప్పుడు చాలామంది వెళ్ళటానికి చూస్తారు కదా, అంటే ఏ పర్పస్ మీద దీన్ని ఎక్కువగా, అంటే దేనికి ఎక్కువగా యూసేజ్ కోసం మీరు దీన్ని
దేని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ చేశారు? సో నార్మల్ గా మీరైనా మేమైనా ఇంటి పక్కన షాప్ గానీ ఇంటి పక్కన ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా గానీ ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు పదే బైక్ తీస్తూ ఉంటాం. పదే బైక్ తీస్తే దానికి ఫ్యూయల్, సో సౌండ్, అదంతా మనకి అదొక డిసడ్వాంటేజ్ అంతా మనకి, అదొక మనకు లాసే. సో ఇలాంటి సైకిల్ ఒకటి మనం తీసుకున్నాం అనుకో, తక్కువలో ఇది మనము మొత్తం స్టాండర్డ్ గా చేస్తే మాత్రం ఒక 20,000 లో వచ్చేస్తుంది. మనకి 20,000 లో వచ్చేస్తుంది, ప్లస్ మనకి 50 km/h ఇస్తుంది. నార్మల్ గా మనం కాలనీలో కానీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి షాప్కి వెళ్ళినప్పుడు మనం స్లో మోడ్ లో వెళ్తున్నాం కాబట్టి మనకు కంపల్సరీ 48 km మైలేజ్ ఇస్తుందండి. వన్స్ స్టార్ట్ చేసుకోవడం అనుకో మనం చాలా సార్లు యూజ్ చేసుకోవచ్చు అండి. అంటే ఇది ఓన్లీ సింగిల్ పర్సన్ వెళ్ళటానికైనా డబుల్ పర్సన్ కూడా ఛాన్స్ ఉంటుంది? ఇది డబుల్ పర్సన్ కూడా పిక్ చేస్తుందండి. పిక్ చేసినప్పుడు కాకపోతే మనకు ఒక 2-3 km మైలేజ్ తక్కువ రావడం ఉంటుంది. సో దాన్ని ప్రిపేర్ చేసేటువంటిది కొంచెం నెక్స్ట్ ఫేజ్ లో చేస్తారా? కొంచెం నెక్స్ట్ ఫేజ్ ఎలా అంటే బాడీ ఇది కొంచెం వెడల్పోయిందండి. సో మేము నెక్స్ట్ యూజ్ చేసే బ్యాటరీస్ కానీ కొంచెం మోటార్ కానీ కొంచెం స్టాండర్డ్, కొంచెం 3 members కూడా ట్రావెల్ చేసేటట్టు, 2 members కూర్చున్నా ఎక్స్ట్రా లగేజ్ పెట్టుకుంటట్టు కంఫర్టబుల్ గా. సో మేము అలా ఫస్ట్ అయితే ఒక ట్రయల్ ఇన్నోవేటివ్ ఒక ట్రయల్ చేసాము. ఇది వర్కౌట్ అవుతుందా? ఎలక్ట్రిక్ అనేది మనకు మార్కెట్ లో చాలా తక్కువ అండి. సో ఇది వర్కౌట్ అవుతుందా లేదా, ఫస్ట్ ఒక చిన్న మోటార్ పెడదామని చెప్పేసి మేము ఒక 36 volts చిన్న మోటార్ తీసుకొని మేము ఇది ట్రయల్ చేసామండి. ఇప్పుడు మీరు అంటే యాక్చువల్గా ప్రభుత్వాన్ని కానీ గవర్నమెంట్ని కానీ లేదంటే పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ని కానీ ఏమన్నా కోరదలుచుకున్నారా? అంటే వాళ్ళకి ఏదైనా చెప్పదలుచుకున్నారా మీరు? సపోజ్ మనకి నార్మల్ గా డీజిల్ నార్మల్ పెట్రోల్ బైక్స్ యాక్టివా చూస్తుంటే మనకి దానికి మెయింటెనెన్స్ అని దానికి సర్వీసింగ్ అని చాలా వస్తుందండి. సో అది మనకి ఒక టోటల్ గా లాస్. కాకపోతే మనం ఇలాంటి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ మాలాంటి స్టూడెంట్స్ ఎంకరేజ్ చేశారనుకో, సో వి బ్రింగ్ సమ్ బెటర్ టు ఫర్ ఫ్యూచర్. సో ఇలాంటి మోటార్స్, సో లైట్ వెయిట్ తోని స్టాండర్డ్ మెటల్ యూజ్ చేసి మేము మంచి బాడీతోని ఒక బైక్ లేదా ఒక సైకిల్స్ ఇలా తయారు చేసాం అనుకోండి, చీప్ ప్రైస్. నార్మల్ ఎవరైనా యాక్టివ్గా కొనగలుగుతారండి, యాక్టివ్గా కొంటారు, కానీ దానికి ఫ్యూయల్ ఛార్జెస్ కానీ లేదా మనకి ఇంకా మెయింటెనెన్స్ అని సర్వీసింగ్ కానీ దానికి చాలా అవుతుందండి. సో ఇలాంటి సైకిల్ తీసుకున్నాం అనుకో మనకి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ ఏమీ ఉండదండి. జస్ట్ మనం ఛార్జింగ్ రీప్లేస్ చేస్తాం, ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇన్ కేస్ దీనికి ఏదైనా ప్రాబ్లం వస్తే సర్వీసింగ్ ఎట్లా? నార్మల్ గా దీనికి సర్వీసింగ్ అనేది ఏమి ఉండదండి. జస్ట్ ఇన్ కేస్ బ్యాటరీలో కానీ లేదంటే పికప్ లో కానీ యాక్సిలరేటర్ లో కానీ కొంచెం మనకి ఇవన్నీ వేరియస్ పార్ట్ దొరుకుతాయండి. అంతా మనకి చైనా నుంచి ఇంపోర్ట్ చేసింది ఇవి. యాక్సిలరేటర్ కానీ ఇప్పుడు మనం ఇప్పుడు చైనా ఐటమ్స్ అన్ని కూడా మనం వీ హావ్ టు బాయ్కాట్ కదా. కానీ ఇప్పుడు ఇండియాలో కూడా ఇవి మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయండి. సో ఇండియాలో కూడా మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. సో మెనీ కంపెనీ స్టార్టెడ్ దిస్ అన్నమాట. ఇండియాలో కూడా దొరుకుతున్నాయి. మనకి దీనికి మెయింటెనెన్స్ అంటూ సర్వీసింగ్ అంటూ ఏమి ఉండదండి. సో సపోజ్ మనకి ఆ మోటార్ లో పెద్దగా ఇంజన్ లో ఉన్నట్టు గేర్స్ అవన్నీ ఏముండవండి. జస్ట్ వైండింగ్స్ ఉంటాయి, అంటే కాపర్ వైండింగ్స్ ఉంటాయి కదా, మనకి వస్తే ఆ కాపర్ వైండింగ్స్ లో గానే మన తేడా రావచ్చు. సో అది మనం ఈజీగా రీప్లేస్, కాపర్ వైండింగ్ ఈజీగా రీప్లేస్ చేసుకోవచ్చు. సో ఈజీగా సర్వీస్ చేసుకోవచ్చు. ఇంకొకటి వస్తే కానీ కనెక్షన్స్ అన్ని క్లియర్ గా ఉండి కంట్రోలర్ నుంచి మోటార్ కి సెన్సార్స్ కి అన్ని క్లియర్ గా ఉన్నాయి అనుకో, మనకి ఎలాంటి ప్రాబ్లం రాదండి. ఆ మోటార్ కూడా వచ్చేసి మనకి వాటర్ ప్రూఫ్, సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో కనెక్షన్స్ కూడా అంత ఏమి కాదు, అంత డిఫికల్ట్ ఏమి కాదు. సో వన్స్ ట్వైస్ మనం ఒకసారి చూసామనుకో మనకు వచ్చేస్తుందండి. రైట్ ఉదయ్, మీరు ఫైనల్ గా చెప్పండి, అంటే ఏంటి మీ ఈ ప్రాజెక్ట్ ఇద్దరు కలిసి మీ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి చేసినటువంటి పరిస్థితి ఎట్లా, ఈ ప్రాజెక్ట్కి రూపకల్పన కానీ దీనికి మొత్తం ఏం చెప్తారు మీరు? మనం బయట యూజ్ చేయాలంటే ఫ్యూచర్ జనరేషన్ మొత్తం పెట్రోల్ డీజిల్ మనకు అవైలబుల్ ఉండదు. మొత్తం ఈ ఎలక్ట్రిక్ సైకిల్స్, ఎలక్ట్రిక్ కార్సే మొత్తం మనం యూజ్ చేస్తాము. ఇప్పుడు మనకు కొత్త ఎలక్ట్రిక్ కార్స్ అయినా వచ్చేస్తున్నాయి. బైక్స్ స్కూటీస్ ఇవి మనం మాడిఫై చేస్తే పొల్యూషన్ రెడ్యూస్ చేస్తే పొల్యూషన్ మొత్తం ఇంకా తక్కువ ఉంటుంది. చూస్తే మాత్రం ఆల్ ది బెస్ట్ బ్రదర్. మొత్తంగా చూస్తే మాత్రం గంటన్నర వరకు కూడా బ్యాటరీ ఛార్జ్ చేస్తే చాలు, మినిమం 48 to 50 kilometers వరకు కూడా ప్రయాణం చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ సైకిల్ని కనిపెట్టినట్టుగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వం నుంచి కూడా మరికొంత, అంటే వారు చేసినటువంటి ఈ ప్రయోగాన్ని గుర్తించి ఎంఎన్సీ కంపెనీలు కావచ్చు లేదంటే ప్రభుత్వం కూడా గుర్తించి కొంత ప్రోత్సహిస్తే ఇంకా మరికొన్ని మంచి రిజల్ట్స్ కూడా చూపిస్తామని కూడా చెప్తున్నారు. బ్యాటరీ సైకిల్స్ పైన కొత్తగా ఇన్నోవేటివ్గా చేసే స్పెషల్ స్టోరీ.